ప్రతాపము తిన్నావా? హతలో హితలో కృతలో రసతలో మహాతలో తరతలో పహతల కమ్ములను పరిపాలించే రామన బ్రహ్మ అంటారు. నా యొక్క పేరు రామన బ్రహ్మ అంటారు. పట్టణాన్ని పరిపాలన చేసే రామ బ్రహ్మ రాజేంద్ర వారికి ప్రణామములు స్వామి. అయ్యా నీకెవరైనా శైలాలు ఉన్నారా? ఉన్నది ఒక శైల సుగంధి. ఏం పెళ్ళిరా? మా ఇంటికాడ మా మాతలకి 5 గంటలు పోతాను. మంచి నా యొక్క సఖీ అన్నదమైన తొందర రక్షించండి. ఇది మూసుకోయినా వధుముఖిర నా విధంబు తెలిపే సుభాంతిక మరియు
ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్ధిల్లిపోతుంది. మీ యొక్క నామం ఏమిటో వివరించరా తండ్రి. ఈ యొక్క లంకాపురి నగరం నటి ఆ యొక్క రావణ భార్య యొక్క సతిని నామదేవం మండోదరి. లంకాపురి పట్టణాన్ని పరిపాలన చేసే రావణ రాజ్యముని గారి సతీమణి ఈ యొక్క నామం మండోదరి నందురా తల్లి. చెల్లిమణి నా భర్త గారి దగ్గరికి అమ్మా, ఇంద్రచంద్రాది దేవేంద్రుని గెలిచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు. ఇంకా లక్షల దండుమతం గురించిన అక్షయుడు మా చిన్ని కుమారుడు. ఇంద్రజిత్తు పెద్ద కొడుకు, అక్షయుడు చిన్ని కుమారుడు ఇద్దరే అనవా. ఇంకా 4 గంటలు మంచి నుంచి ఏమన్నా ఆపరేషన్ ఇట్లా చేయించుకున్నావు బాధ్యత నాకు. అమ్మా అలాంటి మాట అంతేనా? రామా పూర్వం నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక. నమస్తే నమస్తే ప్రాణనాథ నా ప్రాణనాయక. దేవి చల్లగా వర్ధిల్లుము. అన్నయ్య 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 ఏమిటి చెల్లెలా? ఈ అవమానం ఏమిటి? ఆ నరుడైన రామలక్ష్మణుడు నన్ను ఈ విధముగా చేశారు కదా అన్నయ్య. అన్నారు నాది గతి కన్నులారా అన్నారు నాది గతి కన్నులారా అయోధ్య
చెల్లెలా నా బాట వెంట నేను వివరించుండగా ఆ నరుడైన రామలక్ష్మణుడు నాతో సరసమాడు అన్నారన్నయ్య. నేను కూడదు అన్నచే నీకు ఇంత అందం ఎందుకని నా ముక్కు చెవులు కోసి పంపారు కదా అన్నయ్య. ఏమిటి ఆ యొక్క రాముడు ఏమిరా నరాదమ్మా కయ్యమోడో దొంగమోడో లౌంగమోడో ఆ యొక్క ఒంటరి ఉన్న స్త్రీని ముక్కు చెవులు కోసిందా బతికి పంపావా? ఇది న్యాయమా? అన్యాయము ఎంత ఎంత చెల్లెలా ఇంకా చెప్పు. నేను ఆ రావణ బ్రహ్మ ముద్దుల చెల్లెలన్నా వినకుండా చేశారు. నీకు దిక్కున్న కాడ చెప్పుకోమన్నారు. కానీ అన్నయ్య నేను ఒక విధంగా చెప్పేదాన్ని విను. చెప్పు. రావణ నా మాట వినుమా కొండ తీయున్న రచ్చోట తీగండి గనుమా. రావణ నా మాట వినుమా ఆ స్త్రీని ఎంత వర్ణించినా తక్కువే అన్నయ్య. అన్నయ్య నేను ఒక మదిని కోరేదను. చెప్పము చెల్లెలా సిద్ధపడకము. నీ బాధ తీర్చిన క్షణములో చెప్పు. నాని సుఖము కోరేదా ఏ నాటికైనా నాని సుఖము కోరేదా ఏ నాటికైనా నా విప్పును నోటరా ఏ నాటికైనా నాని సుఖము కోరేదా ఏ నాటికైనా నా ఒక మాట తెలిపెరా ఏ నాటికైనా నా ఒక మాట తెలిపెరా ఏ నాటికైనా నా విన్నా వనితకు నీకే తగును ఆ వనితను తీసుకొచ్చి మన లంకలో పెడితే మన లంకకి అందవచ్చు అన్నయ్య. చెల్లెలా ఆ వనితని ఎలాగైనా నువ్వు చేపట్టి తనని వచ్చపరచుకోము. ఆ నరుడైన రామలక్ష్మణులకు బుద్ధి చెప్పుము అన్నయ్య. ఎందునున్నారో తెలుపవే నా చెల్లెలా. ఎందునున్నారో తెలుపవే నా చెల్లెలా. ఎందునున్నారో తెలుపవే నా చెల్లెలా. ఎందునున్నారో తెలుపవే నా చెల్లెలా. జగదాదాయర తెలుపవే నా చెల్లెలా. జగదాదాయర తెలుపవే నా చెల్లెలా. ఎందునున్నారో తెలుపు ఇప్పుడే పోయదను. ఉన్నాడు ఏడ త్యాగపడాడు తెలుపు నాకు. ఆ గంగానది తీరంలో ఉన్నాడు అన్నయ్య. పంచవటి తీరంలో నిలిచి ఉన్నారు. చెల్లరా నువ్వు అన్న వాటిని పోయి తెచ్చదాను సింతితో కొమ్మిగా. అలాగే అన్నయ్య. వందనం. నా యొక్క
బాబుని తాటగిరి వదిలించినప్పుడు నీకు సంహరించనుండే. ఆ యొక్క ముక్కు పక్కులు ఆరని సిల్లి బాలకులని విడిచిపెట్టారు. మిథునపురములో జనకుని ఇంటిలో సీత స్వయంవరంలోనూ అప్పుడు నిన్ను సంహరించనుండే. కానీ దండగూడిన పామురాల విడలిస్తే సర్వవేదము దగ్గర రాముల బ్రహ్మకు అపచకనమని విడిచిపెట్టాను. కానీ నువ్వు హేలు పెట్టావు. ఈ బ్రహ్మ పాలు తప్పదు లంకాధిపుడని వెరుంగడా, ఇది రావణ బలమని వెరుంగడా. లంకాధిపుడని వెరుంగడా, ఇది రావణ బలమని వెరుంగడా. పంకలేని నా చెల్లె ముక్కుడని ఏలగా జరుగుదమ్ముగా. బలము తెలిసి చేశావా, తిరగ చేశావా? దెబ్బ తప్పదు. చెప్పుము, ఏదో ఎన్నరి లేని విధంగా గర్జించుతున్నావే, ఎందుకుగా? సఖీ మండోదరి చెప్పిన వినుము. చెప్పుము. ఆ యొక్క రాముడు నలుడు నా యొక్క చెల్లెల సుగంధియు అనవసముగా దాన్ని అందచందాడు చూడలేక ఓర్వలేక ఆ యొక్క నరుడు ముక్కు కోసింద వద్దకి వంకాడు. ఈ శరములో వారి సీతను తెత్తా చూపిస్తా. ఒక మాట విను. చెప్పు దేవి. మహా పతివ్రత యగువ సీతామణి ఆ యొక్క శ్రీరామచంద్రుని భార్య. ఒకటే బాలము, ఒకటే మాట, ఒకటే సత్యం తెలిసిన వాడు ఆ రామచంద్రుడు. చెల్లెలు ముక్కు చెవులు కోశాడంటే ఎందులకు కోశాడు, ఎలా కోశాడు, ఆ విషయం తెలుసుకున్నావా ప్రాణేశ్వర? దేవి, ఆ యొక్క రాముడు అంటే నీకు అంత ఇష్టమా? ప్రాణేశ్వర, ఆ యొక్క రాముడు అంటే అందరికీ ఇష్టమే. పరంధాముడు ఎవరికి రాముడు నలుడు ఎంత ఆడు నా కింద. ప్రాణేశ్వర, ఒక మాట విను. చెప్పు. ఉపభాగలాడికి మొగలెందరో అన్నట్టు ఎన్ని ఏళ్ల క్రితమో అరణ్యవాసము పోయిన మీ చెల్లెలు అటంతుకు వచ్చి అయ్యో అన్నయ్య అనగానే ఇలా ఎగురుచున్నావే. అలనాడు తన భర్తను సంహరించిన తర్వాత, హే రావణ, నీ యొక్క సాగు వార్త తెలివందే నీ లంకకు రానని ఆ యొక్క గర్భవతి నిండు గర్భవతి అయిన సుధాన్ని దేవి నీ మీద దుమ్ము పోసిపోయినది కదా, అది నీకు జ్ఞాపకం లేదా? సోదరికి అవమానం జరిగినప్పుడు ఎంత అవమానము ఎలా జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకోకుండానే ఆ యొక్క రామచంద్రుని యొక్క భార్య సీతాదేవిని చేస్తున్నాడు. అది తప్పుగా ప్రాణేశ్వర. దేవి
తప్పక తెస్తాను. ఒక మాట వినుమున్నాదా? చెప్పుము. ఒక మాట వినుమున్నాదా? చెప్పుము దేవి. వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో 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 ప్రాణేశ. నలునాక్షుని భార్య సీతనాథిని తగులే వలదు. నలునాక్షుని భార్య సీతనాథిని తగులే వలదు. వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో 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 ప్రాణేశ. వలదయ్యో ప్రాణేశ. వలదయ్యో ప్రాణేశ. రామేశ్వరా, ఆ పరమధాముడైన ఆ శ్రీరామమూర్తి యొక్క భార్యను ఇచ్చటికి తెచ్చి పాపమును కట్టుకోనవద్దు. సఖి మండోదరి ఏమనుచుంటివి? వలదు వలదని నాతో పలుమారు వలికేను. వలదు వలదని నాతో పలుమారు వలికేవు. వలదు వలదని నాతో పలుమారు వలికేను. వలదు వలదని నాతో పలుమారు వలికేవు. పలుడము వారాగము నీ పరతినిటు తెచ్చెదను. పలుడవు వారాలను నీ పరదునిటు తెచ్చెదను. వలదు వలదని నాతో పలుమారు వలికేను. వలదు వలదని నాతో పలుమారు వలికేవు. సఖి మండవదరి పాలదని పలుకుతుంటివా? ఆ యొక్క సూర్యచంద్రుడు దిగి వచ్చిన భూమి రెండు వక్కలై దద్దరిల్లినా నిన్ను తెస్తా. అయినా ఒక మాట వింటావా ప్రాణేశ్వరా? చేసుకోదేవి. మీ చెల్లెలు చెప్పంగా నేను విని ఉంటుంది. నా కుమారుడైన జంబకాసురుని వధించాలని చెప్పాలి కదా. మరి కుమారుణ్ణి వధించిన ఎడలా వారితో యుద్ధములు చేసి చావాలేమో తెలుసుకోకుండా అయ్యో రాముడా నన్ను ప్రేమించవా, లక్ష్మణా నన్ను ప్రేమించవా అని ముక్కు చెవులు సఖి మండవదరి దానికి దీనికి తప్పు లేదు. ఏమి తప్పున్నది? ప్రేమించమని వస్తే ఆడు ముక్కు తప్పు. ప్రాణేశ్వరా, ఆ పడతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు. 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 అతి ఏమో తెలియవు మానవుని కర్మంబున. అతి ఏమో తెలియవు మానవుని కర్మంబు. ఆ పడతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు. ఆ పడతిని తెచ్చి నీవు అతి దుఃఖ పడదావు. పరమేశ్వరా, ఎన్నో వేదములు చదివినవాడు, రావణ బ్రహ్మ అని పేరు కీర్తిలు తెచ్చుకున్నవాడు. ఆ యొక్క అబల ఆ యొక్క సీతాదేవిని తెచ్చి నీవు కష్టాల పాలైంది. దేవి నా కష్టమా? కింద కింద దేవేంద్ర మహేంద్ర కింద కింద గోవిందరు జయించిన ఆ యొక్క రాముడు నాకింత ఎంత నాకు సాగాడు. రామేశ్వర, నాకు నా భర్తావుడే ముఖ్యం. కావున ఆ యొక్క పరమ ప్రతిభ శిరోమణి ఆ సీతాదేవిని నువ్వు తేవడానికి పోయినా ఆమె శపించిన కూడా నువ్వు ఒక సత్రాజు బంధమైనది. తరువాత నా బ్రతికేము కావాలి. సఖి పడ్డాము వాకులు వద్దాని పలికేము. పడ్డాము వాకులు వద్దాని పలికేము. పడ్డాము వాకులు వద్దాని పలికేము. పడ్డాము వాకులు వద్దాని పలికేము. రామేశ్వరా, చెప్పుము. భర్త మాట ధిక్కరించింది హాడెద హాని గాడితో సమానం హెల్లు. అలా అంటున్నావా స్వామి? అయ్యో, ఎన్ని విధములు చెప్పిన వినుకున్నావే.
స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా హరిభక్త కృష్ణ దునియానందములబోధు హరిభక్త కృష్ణ దునియానందములబోధు స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా స్థిరమైన కల్పగురి పురమందు వెలసినా. కాళేశ్వరా, ఆ యొక్క పరంధాముడే మనల్ని రక్షించుగల 164 దినములయున్నది పరమాయు నాకు 164 దినములయున్నది పరమాయు నాకు 164 దినములయున్నది పరమాయు నాకు 164 దినములయున్నది పరమాయు నాకు ఎన్నే నైనను విన్నవించలే ఎన్నడు భయమేదిగ నాకు మండవదరి ఏమంటున్నావు? 4 యుగముల హాయిలుండగా నాకేమి భయము గహానరుడు ఎంత నా కింద ఒక్క సీమ రీతిగా ప్రాణేశ్వర నేను యుగముల ఆయువు నాకు ఉన్నదన్నట్టున్నావా? అవును దేవి ఉన్న ఫలంబే మిటికో సత్య వెన్నటికైనా వెళ్ళిపోదు. ఉన్న ఫలంబే మిటికో సత్యం వెన్నటికైనా వెళ్ళిపోదు. ఉన్న ఫలంబే మిటికో సత్యం వెన్నటికైనా వెళ్ళిపోదు. ఉన్న ఫలంబే మిటికో సత్యం వెన్నటికైనా వెళ్ళిపోదు. శివుడిని నందనమే ఇదిగోడు. శివుడిని నందనమే ఎన్ని యుగాలైన ఆయువు ఉంది ఏమి నాదా ఆ యొక్క సత్యము ఎప్పటికీ మనకు సఖీ మండవదరి సైన్యము నువ్వు నాకు చిక్కందు రాయ్ మంత్రి ఈ యొక్క తక్షణమును నా యొక్క మారిసుని రప్పించుము అయ్యో మహారాజ్ మీకు ఇదే 10,000 అన్నారు కదా మరి చల్లగా వర్తిల్ము మారిచా చెప్పుమంటావా రై మారిచా నీ యొక్క మాయనడి అవతారం ఎత్తి ఆ యొక్క పంచవటి స్థిరముకు పొమ్ము ఆ యొక్క రామదర్శన ముందు నీ ఆటలు పాటలు ముందు చూయించుము రమణరాజేంద్రాన్ని పూజాలు పోయినాము శ్రీరామును ఎంత మాట శ్రీరాముడా పోకుండా ఈ కథ నీ బాణము తీసలా ఈ పాపాత్మ చేతిలో చచ్చిపోకంటే ఆ రాముల వారి చేతిలో చచ్చిన నాడు
ప్రేక్షక మంత్రులారా కూర్చోండి. ఇంకా బాగుంది. రావణాసురుడు వచ్చి సీతమ్మని తీసుకు వెళ్లే వరగా ఉంటది. ఆ తర్వాత రామచంద్రుడు ఏడ్చుకుంటూ సీరజాలకై ఈ వనంతరమున ఆ యొక్క పక్షుల పలుకులు, ఈ మృగములను, ఆ యొక్క లేడి జింకలను ఈ వనాంతరమున చూస్తుండగా నా మనంబున ఎంతో సంతోషంగా ఉన్నది స్వామి. స్వామి అదిగో చూసిదివా, చూడుము నాదా ఆ సొగసగు బంగారు లేడి కావలే నాదా, 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 వేడు పొందు దాని నిటగు విడువగలెన్నిక 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 నాదా, పడుమోదము తోడ వెంచి కాపాడు పొందు స్వామి చూడుము నాదా, సొగసగు బంగారు లేడి కావలే నాదా, సొగసగు బంగారు లేడి కావలే నాదా, సొగసగు బంగారు లేడి కావలే నాదా. ప్రాణేశ్వర అదిగో చూసిదివా, ఆ యొక్క లేడీ ఎంత బంగారము వర్ణితో ఉన్నది.
అది నాకు తెచ్చి ఇచ్చినట్టు నేను కనుమోదం కూడా పెంచుకుంటాను కదా స్వామి. సీత ఎందుకే సీత ఆ మాయలేని జాడలు మనకెందుకే వనితా? 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 ఇందువదన రాక్షసులు ఇలన కామరూపులైరి. ఇందువదన రాక్షసులు ఇలన కామరూపులైరి. ఇందువదన రాక్షసులు ఇలన కామరూపులైరి. ఇందువదన రాక్షసులు ఇలన కామరూపులైరి. మందమతులు నిందగకును నా మాట వినుము జాత ఎందుకే సీత? ఆ మాయలేని జాడలు మనకెందుకే వనితా? ఆ మాయలేని జాడలు మనకెందుకే వనితా? ఆ మాయలేని జాడలు మనకెందుకే వనితా? సీత, స్వామి ఈ యొక్క అనంతరంలో రాక్షసులు మాయ రూపంగా వచ్చి మనల్ని మోత చేస్తారు. అయినా ఆ లేడి మనకెందులకు? అవునా స్వామి. వందితు బలుగా వల్లభన వాడెను వందితు బలుగా వల్లభన వాడెను వందితు బలుగా వల్లభన వాడెను వందితు బలుగా వల్లభన వాడెను వందితు బలుగా బుద్ధి మీద గిట్టు కాని ఓడి వాగలేల చెప్పి 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 ఒట్టు కట్టుడలేసి అత్తి చేయుదుడివేమో వద్దికు వలుగా వల్లభన మాట వినుము వద్దికు వలుగా వల్లభన మాట వినుము వద్దికు వలుగా వల్లభన మాట వినుము వద్దికు వలుగా. సీత, ఒక కాలం ఒక కోరిక కోరి ఉన్నాడే, ఆ యొక్క జింకను తెచ్చే సాహసముడికి లేదా స్వామి? సీత, అయినా నువ్వు భర్తానులే కదా, నాకు నీరు తప్ప ఎవరు నా కోరికలు తీర్చరు స్వామి. సీత దిగులు ఏలనే ఓ మగువరని కోకలీకు మాటలేలనే. ఓ మగువరని కోకలీకు మాటలేలనే. పొగరంపు కల్పపురి నగరములో నివసించిన. పొగరంపు కల్పపురి నగరములో నివసించిన. పొగరంపు కల్పపురి నగరములో నివసించిన. పొగరంపు కల్పపురి నగరములో నివసించిన. భగవంతుని శుభదలుగుత మంగళలేని వెత్తు దిగులు ఏలనే. ఓ మగువరని కోకలీకు మమతలేలనే. ఓ మగువరని కోకలీకు మమతలేలనే. ఓ మగువరని కోకలీకు మమతలేలనే. సీత, స్వామి ప్రాణేశ్వర, నువ్వు అడుగుడేంది నేను కాదనకపోవడమేంది? ఆ యొక్క బంగారు లేడిని తెచ్చి ఇచ్చేదాను. ఈ రాక్షసులతోటి మనకు పని లేదు కదా. లేదు స్వామి, నాకు అదే లేడి కావాలండి. సీత స్వామి లేరా లేరా లక్ష్మణ లేరా. లేరా లేరా లక్ష్మణ లేరా. అయ్యో నా భగవానుడా లేరా. అయ్యో నా భగవానుడా లేరా. ఏడి రాయరా దానమివ్వరా. ఏడి రాయరా దానమివ్వరా. ఏడి రాయరా దానమివ్వరా. ఏడి రాయరా దానమివ్వరా. అదిగో లేడి బంగారు లేడి. అదిగో లేడి బంగారు లేడి. అదిగో లేడి బంగారు లేడి. అదిగో లేడి బంగారు లేడి. పరిపరి విధముల పరిగెడుతున్నది. పరిపరి విధముల పరిగెడుతున్నది. పరిపరి విధముల పరిగెడుతున్నది. పరిపరి విధముల పరిగెడుతున్నది. లేరా లేరా లక్ష్మణ లేరా. లేరా లేరా లక్ష్మణ లేరా. సహోదర లక్ష్మణ, అన్నయ్య రామచంద్ర, ఆ యొక్క బాణశయంలో నాకు ఇవ్వుము. మీ వదిలేయాగు సీతాదేవి ఆ యొక్క లేడిని కోరి ఉన్నది. దాన్ని పట్టుక వచ్చి ఇచ్చేదాను. అన్నయ్య నేను ఒక మాట చెప్తాను విను. తెలుసు లక్ష్మణ. అన్న ఇది మాయ మృగముతో చిన్న అన్న ఇది మాయ మృగముతో
పాడదనయ్య. తమ్ముడా, అవును నీవన్నమాట, అవును నీవన్నమాట నిజమే కాని వలదల్ల వినదాయమి వదిన సీత. వలదన్న వినదాయమి వదిన సీత, పరగలేని నిప్పుడు కట్టు తెచ్చి సహోదర లక్ష్మణ, నువ్వు అన్నట్లు నేను మీ వదినతో ఎన్ని చెప్పినా నా మాట వినకుండా ఉన్నది. అయినా నా భార్య కోరికలు నేను తీర్చకుండా ఎవరు తీర్చదారు? నేను ఆ లేడీని పట్టుకొచ్చేదాను. నేను వచ్చినంత వరకు ఎలాంటిది ఏమి జరిగినా మీ వదిలిని ఒంటిగా విడిచిపెట్టి ఎటుకుపోకము. ఆ భారశీలం నాకు ఇవ్వు. సరే అండి. అసలే సహోదర లక్ష్మణ, నేను పోచున్న వాడని. అన్నయ్య మీ ఆజ్ఞానుసారం వేరువాడు. సరే తమ్ముడా, నిలువు నిలువవే కురంగమాయకు కలిగిపోవమే లేడీ వెంబడిపోయిన వెంటనే ఆ వనంతరమున లక్ష్మణ లక్ష్మణ సీత అని ఎప్పుడు వినబడి ఉన్నాయి. నా యొక్క ప్రాణేశ్వరునికి ఏమి ఆపత్తు సంభవించను లక్ష్మణ. నీవు ఇప్పుడే వెళ్ళి అక్కడ ఏమి జరిగినదో చూసి మీ అన్నగారిని కలిసి రమ్ము లక్ష్మణ.
కనక మృగంబు కాదు చెనకావలదంచి తంబు చెప్పగా ఇనకర గోర్కొండకడ వెలుట చూసి పురంగ రూపుడై ధనుజుడు గాన మీరైతు దాశరథుడు విపత్తు చెందిని కనిగాని దాని నిజమంటు దలవకు మమతలిరా తల్లి సీతాదేవి లక్ష్మణ అది మాయమృగం అని చెప్పినా కూడా వినకుండా నా అన్నయ్య రాముడు దాని వెంట పోయాను కదా అయినా నా అన్నయ్యకి భయం లేదు ఆ యొక్క రాక్షసుడు మాయా అనుకుంటే తప్ప అక్కడ ఏం లేదు తల్లి. ఓహో లక్ష్మణ 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 అని అరుపులు వినబడినా కూడా అది మాయ మృగము, అది ఏమి కాదు. నా యొక్క అన్న ఆ యొక్క మృగమును చంపి వచ్చునని పలుకుచింటి వాళ్ళ అవును తల్లి. లేదు లక్ష్మణ లేదు. ఓ లక్ష్మణ లేదు, ఓ లక్ష్మణ స్వామి, ఓ లక్ష్మణ లే. మీ అన్నగారికి ఏదో ఆపత్తు సంభవించిన వెంటనే నిన్ను పిలిచి ఉన్నారు, కానీ అది మాయమృగం అని కాదు లక్ష్మణ, మాయమృగం అని కాదు. నువ్వు ఇప్పుడే లక్ష్మణంలో వెళ్ళి అది ఏమిటో తెలుసుకొనిరావు. దిగులు ఏలనో సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలనో భ్రమతాలేలను మాత దిగులు ఏలనో సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలనో సీత భ్రమతాలేలను మాత దిగులు ఏలనో సీత మాయలేడిని చంపి వచ్చు అన్న రాముడు 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 సీత. లక్ష్మణ లక్ష్మణ తల్లి ఏమనుకుంటుంది లక్ష్మణ? మా అన్నగారు ఆ మాయలేడిని చంపవచ్చు కదా, నీకెందుకు దిగులు వద్దు. అవునా లక్ష్మణ? తల్లి ఏల పిలిచెను చిక్కులేమి కలిగెను రామ, 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 ఏల పిలిచెను కాలమేల చేసెరావు వెల్లు లక్షణ నీవు, కాలమేల చేసెరావు వెల్లు లక్షణ నీవు, కాలమేల చేసెరావు వెల్లు లక్షణ నీవు, కాలమేల చేసెరావు వెల్లు లక్షణ నీవు. ఏమి కలిగెను రామ, ఏల పిలిచెను చిక్కులేమి కలిగెను రామ, ఏల పిలిచెను నా యొక్క శ్రీరామచంద్రునికి ఏమి ఆపత్తు కలిగను? ఎందుకొరకై పిలిచి ఉన్నాడో లక్ష్మణ? ఎందుకు ఆలస్యం చేయించున్నావు? వెళ్ళుము లక్ష్మణ, వెళ్ళుమి. మాయలేడితో జనిన అన్నారాముడు సీత మాయలేడితో అన్నారాముడు సీత మాయలేడితో జనిన అన్నారాముడు సీత మాయలేడితో జనిన అన్నారాముడు సీత మాయలేడితో జనిన మోసపుచ్చ మాయలేడి అన్నారాముడు సీత మోసపుచ్చ మాయలేడి అన్నారాముడు సీత మోసపుచ్చ మాయలేడి అన్నారాముడు సీత మోసపుచ్చ మాయలేడి అన్నారాముడు సీత మాయలేడితో జనిన అన్నారాముడు సీత మాయలేడితో జనిన అన్నారాముడు సీత మాయలేడితో జనిన. తల్లి ఆ మాయలేడి వచ్చి అన్నయ్యను మోసం చేసింది కదా,
అయినా నీకు దిగులు లేదు. ఆ మాయదేవి చంపి లక్ష్మణ లక్ష్మణ పలు మాటలు పలికిన అదే మాట చెప్పుతున్నావే కానీ పోతానని ఒక మాట కూడా పలుకుతలేవు లక్ష్మణ. రాక్షసావళి చేత తాపు కలిగెను రామ, 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 రాక్షసావళి చేత జగుండ శౌరికైన భక్తు లక్షణ నీవో, జగుండ శౌరికైన భక్తు లక్షణ నీవో, భక్తు లక్షణ నీవో, భక్తు లక్షణ నీవో. రాక్షసావళి చేత రాపు కలిగెను రామ, రాక్షసావళి చేత రాపు కలిగెను రామ, రాక్షసావళి చేత. లక్ష్మణ లక్ష్మణ ఆ రాక్షసుల చేత నా శ్రీరామచంద్రుడికి ఆపత్తు కలిగించండి పీడ పెట్ట. నీవు ఈ యొక్క రాజ్యం చనిపోయిన వెంటనే పోతావా లక్ష్మణ? నేను పోజాలను సీత మా అన్నాయ గెలులేదు మాత. 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 నేను పోజాలను సీత. నేను పోజాలను విడిచి క్షణమైన, నేను పోజాలను విడిచి క్షణమైన, నేను పోజాలను విడిచి క్షణమైన, నేను పోజాలను విడిచి క్షణమైన, నేను పోజాలను సీత నా అన్నాయ గెలులేదు మాత. నేను పోజాలను సీత మా అన్నాయ గెలులేదు మాత. నేను పోజాలను సీత. వలిమించే నన్ను పంపించకు తల్లి, తరువాత నువ్వు దుఃఖపడకు. వలిమించే నన్ను పంపించకు తల్లి, తరువాత నువ్వు బాధపడకు. వలిమించే నన్ను పంపించకు తల్లి, తరువాత నువ్వు బాధపడకు. వలిమించే నన్ను పంపించకు తల్లి, తరువాత నువ్వు బాధపడకు. వలిమించే నన్ను పంపించకు. అలరాగా ఉని మాయా నీకు తెలియదు తల్లి, అలరాగా ఉని మాయా నీకు తెలియదు తల్లి. అలరాగా ఉని మాయా నీకు తెలియదు తల్లి, అలరాగా ఉని మాయా నీకు తెలియదు తల్లి. తండ్రి రాక్షసుల దుంపు శ్రీరామచంద్రుడు, నేను పోజాలను సీత మా అన్నాయ గెలులేదు మాత. నేను పోజాలను సీత మా అన్నాయ గెలులేదు మాత. నేను పోజాలను సీత మా అన్నాయ గెలులేదు మాత. నేను పోజాలను సీత. తల్లి, మా అన్నయ్యకు ఆజ్ఞ లేదు తల్లి. నిన్ను విడిచి నేను క్షణం ఉండలేను. ఎలాంటి తెలుపుతుంది వాళ్ళ అవును, అవును తల్లి. అయ్యో ఆ రాక్షసులతో యుద్ధము జరిగి ఆ రాక్షసుల చేత మరణించడంతో ఈ యొక్క రాజ్యం అయోధ్యపురి పట్టణంలో వెళ్తానని ఈ మధ్యలో పెట్టుకొని కోనడుచున్నావా లక్ష్మణ? తల్లి ఎంత మాట. ఇంత ద్రోహి ఎక్కడైనా ఉంటాడా లక్ష్మణ? ఎంత మాట మాట్లాడుతుంది తల్లి. సరే అలాగే తల్లి అనుకుంటే నేను పోయేవాడు. దళుజులు మోసకారులు దళుజులు మోసకారులు సదా చెరించుచుంట తుచ
కొంచెమౌ పనులను నచ్చుచుంచురుట వాయుచు నిల్చుని నిన్ను ఒంటిగా జననిరో కాలమానం విషముగా ఉన్నది రాముని పట్ల కావున గిరి దాటకమ్మ రఘువు వరుని వ్యక్తు జనములో బలం తల్లి ఒక మాట చెప్పారు విను అమ్మా. సరే లక్ష్మణ. ఇటు మీరి రాకమ్మాయి గిరిని దాటకమ్మ 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 ఇచట నుండి భూమి చుతా పోతునమ్మ జనకమాత ఇచట నుండి భూమి చుతా పోతునమ్మ జనకమాత ఇటు మీరి రాకమ్మాయి గిరిని దాటకమ్మ ఇటు మీరి రాకమ్మాయి గిరిని దాటకమ్మ తెలివి గుండు భూమి సుతా కపట మౌలి లోకమాత తెలివి గుండు భూమి సుతా కపట మౌలి లోకమాత ఇటు మీరి రాకమ్మాయి గిరిని దాటకమ్మ ఇటు మీరి రాకమ్మాయి గిరిని దాటకమ్మ గిరిని దాటకమ్మ తల్లి ఒక మాట చెప్పుదాను విను. ఈ గిరుడు గీస్తూ ఉంటాను. ఈ గిరుడు దాటి బయటకు రాదు తల్లి. సరే లక్ష్మణ. మీరు అనే విధమునే మీరు గీసిన గిరులను దాటకుండా మీ మాట విధమునే నేను ఆ గిరుల లోపలనే ఉంటుంది స్వామి. తరులపై చరించు చారిక కిరములార యుగాల చరిత్ర గిరులపై చరించు మునికిలా శ్రేష్ఠులాలలోక శివిరా జనులందు చరించు జమునికుల గణములార గుణ గణ్యులా వనములో నివసించుచుండేటి ఖడ్గమృగములార కీటకములార జానకీ దేవిని పర్ణశాలనందు ఒంటిగా నుంచి వెడలుతుంది రాముల రక్షణార్థము నిన్నిట రమణి కెట్టి బాధరాకుండ చూపుంచు రామలయు మీరు ఓ తరులారా, ఓ గిరులారా, ఓ బరులారా, ఓ ఖడ్గమృగములారా, నా తల్లి అయిన ధ్యానదేవిని విడిచిపెట్టుకో ఒంటరిగా విడిచిపెట్టుకుని వచ్చిన్నాను. నేను వచ్చేంత వరకు మీరే దిక్కు. ఎలాంటి ఆపద రాకుండా కాపాడదు మీరు. జీవనకార సునయనానను బ్రోమయ్య జీవనకార సునయనానను బ్రోమయ్య జీవనకార సునయనానను బ్రోమయ్య జీవనకార సునయన మంత్రి నా యొక్క మాయతో ఆ రామలక్ష్మణులు వేరుగా వాటాను. ఇదే సమయం, ఇప్పుడే ఆ సీతను తెచ్చదా. ఏ వేషమున మోదును సీతను వేను
ఈ వేషమున పోతే ఆ సీత నమ్మునో నమ్మకపోవు. ఇప్పుడే ఒక జంగమ అర్థుండయి జంగమ వేషమున పోయి ఆ సీతను తెచ్చద ఇప్పుడే. ఓం నమో శివాయ. హర హర శంభో శంకర మహాదేవ. ఒక 10 నిమిషాలలో ఉంటుంది కావచ్చు. సీతను అపహరించేదాకా దయచేసి ఎవరు లేవకుండా ఆపండి. ఓం శివ శంకర పాప శంకర. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. మారనదే యుములావే శంభో. మారనదే యుములావే శంభో. మారనదే యుములావే శంభో. మారనదే యుములావే శంభో. మృత్యుంజయ శివ మృత్యు రూపహర. మృత్యుంజయ శివ మృత్యు రూపహర. మృత్యుంజయ శివ మృత్యు రూపహర. మృత్యుంజయ శివ మృత్యు రూపహర. సత్యానంద శివ శంకర హర. సత్యానంద శివ శంకర హర. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. పరి పరిమితమున పలుకరే మిహిర. పరి పరిమితమున పలుకరే మిహిర. ఓం శివ శంకర పాప భయంకర. ఓం శివ శంకర పాప భయంకర. భిక్షాం దేవి హర హర. శంభో శంకర మహాదేవ దేవి. గోధి భిక్షాం దేవి. ఏ బాణమణి ఇచ్చట వంటిగా ఉన్నావో. నీ పురంపు ఏది? నీ పురుషుడు ఎవరు? నీ పేరేమిటో కాస్త తెలుసు. జనక మహారాజు పెద్ద కుమార్తె. నా పేరు సీతాదేవి అంది స్వామి. శభాష్ దేవి. కానీ నేను జంగమారుతుంటాను. భౌతి భిక్షంపు దేవి. నీవు ఇష్టముతో పెట్టిరా కొట్టబోయేదాను, లేకుంటే వెళ్ళదా. స్వామి, మేము అనంతరములో ఉన్నాము. మా వద్ద ఏమున్నది స్వామి నీకు పెట్టడానికి? పర్ణశాలలో ఉన్న పరదేవి మునుబాల. పర్ణశాలలో ఉన్న మునుబాల. పర్ణశాలలో ఉన్న పరదేవి మునుబాల. పర్ణశాలలో ఉన్న పరదేవి మునుబాల. పర్ణశాలలో ఉన్న సర్వుల భిక్షమెట్టు సఖియాలో నిలవాల. సర్వుల భిక్షమెట్టు సఖియాల. పర్ణశాల స్వామి యతీశ్వర, నా యొక్క మరది అయిన లక్ష్మణుడు కట్లు కట్టి వెళ్ళినాడే, నేను మీకు ఎలా పెట్టదు స్వామి? సిద్ధ ఏమనుచుంటివి? కట్లు దాటియు భిక్షం పెట్టాలనివాల. కట్లు దాటియు భిక్షం పెట్టాలనివాల. కట్లు దాటియు భిక్షం పెట్టాలనివాల. కట్లు దాటియు భిక్షం పెట్టాలనివాల. కట్లు దాటియు భిక్షం ఇష్టముతో కట్టిరాను ఇకను పోయలవాల. ఇష్టముతో కట్టిరాను ఇకను పోయలవాల. ఇష్టముతో కట్టిరాను
సీత ఆ కట్లు దాటి భిక్షములు పెట్టిన సేకరిపోయేదాను ఇప్పుడే పెట్టును స్వామి వెంకటేశ్వర దేవి ఈ భక్తి మెచ్చాను చూడు జరుగుతుంది ఇదే లంకాపురము పరిపాలించే రావణ బ్రహ్మ అంటారు రామచంద్ర రామచంద్ర సంభవించడు స్వామి అయ్యో వన చెరులారా లేని ఈ వనము లోపల ఎంత ఆదమైతుంది తండ్రి సీత సీత నా వెంట నడుము సింతలేననే సీత నా వెంట నడుము సింతలేననే ఇంతైన రథమునకు ఇంటిరబోయెద బామా లెమ్ము నా వెంట రమ్ము దుర్మార్గుడా పాపాత్ముడా కోడి రావణాలను పుట్టారాపురడి కోడి రావణాలను పుట్టారాపురడి కోడి రావణాలను ముట్టినంతలోన నీకు శాపమిస్తూ
నన్ను ముట్టరాకు దూరం ఉండి మాట్లాడు లోపల నీకు శాపం ఇస్తారన్నయ్య శాపం కలికి నా మాటలను ముఖాంతరని నిప్పుడో కలికి నా మాటలను ముఖాంతరని నిప్పుడో సిల్కయోల పలుకు వంటి సింతయోననే బాగా కలికి నా మాటలను ముఖాంతరని నిప్పుడో సిల్కయోల పలుకు వంటి నా మనముకు ఎంతో సంతోషమవు కదా ఓరి పాపాత్ముడా సీత అయ్యో అయ్యో వన చెరులారా బయటిని నేను 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 అయ్యో జారాములకు వేగమే తెలుపుడి మీరు 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 దిల్లీ నూగములారా జింకా నూగములారా పక్షులారా యక్షులారా గరుడ గంధర్వులారా కిందరకి పక్షులారా మీరు ఈ యొక్క పాపాత్ముడు రావణాసురుడు వచ్చి నన్ను మాయచే ఎత్తుకొని పోవచ్చున్నాడు నా యొక్క శ్రీరామచంద్రుడికి మీరన్నా తెలుపునమ్మా పాపాత్ముడా కాస్త భయమేల నీకు ఇంటిగా చుమ్మా సీత భయము నా వెంట రమ్ము ఎవరు లేని సమయంలో వచ్చి దొంగ రీతిగా వచ్చి నన్ను చెడగొట్టి ఇంటి విధమున నన్ను తీసుకొని వెళ్ళి నీకు కోపం పుణ్యము లేదు రావణ పుణ్యము లేదు రావణ వీరా వీర నడబుడి శ్రీరామ ప్రేయసి వీరా
రావణాసురుడు ఆ యొక్క సీతమ్మను ఎత్తుకు వెళ్ళిస్తున్న సమయంలో ఆ యొక్క జటాయు అనే పక్షి చూసి ఏ విధంగా ఆ యొక్క రావణాసురుడిని అడ్డగిస్తారో చూడండి. మీరు నా యొక్క శ్రీరామచంద్రునికి తెలిపి ఈ దుర్మార్గుని దక్షిణ తప్పి నన్ను తీసుకొని వెళ్ళి మరి తెలుపరమ్మా. बोलो गणेश महाराज की, बोलो शंकर महाराज की. श्री तुडनु श्री हरि भक्तुंडनु जटायुवनु पक्षनु
జటాయు అనే పక్షిని నువ్వేమైనా ముక్కుతో ముక్కుతో కొడుతు కాళ్ళతో పేగులు తీసి చైలు కొడి తింటా ఇప్పుడే ఆకాశం ఆశ్రమే నిలుపు నిలుపు రావడా నేను భూదేవికి ఒక భోజనం ఎగిరి ఒక చెట్టుపై కూర్చున్నదగా నువ్వు కింద కూర్చోనుండు లేదా కోసి గుర్తు కథ మీరు చెప్పిన మాట వినకుండా నేను ఈ దుర్మార్గుడు నన్ను చెరువుని పోచుందయ్యా. ఇంకా మంచిది ఉన్నాయి రామచంద్రుడిగా వస్తున్నది భూదేవికి ఒక భోజనం ఎగిరి సూచన కదా నిలుపు నిలుపు రావణా 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 నిలుపు పున్నది నిలుపు నది వేదనం 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 శ్రీరామచంద్రుడి భార్యను ఇచ్చటికి కొట్టబోతుందిరా
ఒరేయ్ పక్షి, నిలువము. నీ అడిగడి పక్షుల లక్షలు చూశాను. నీ వెంటరా మూర్ఖ. సప్పుడు దగ్గర నీ దారికి నీ బొమ్ము, నా దారికి నేను పోను. దించుకోర సీతని కదా రామానుజుల. దించుకోర సీతని కదా రామానుజుల. దించుకోర సీతని కదా రామానుజుల. దించుకోర సీతని కదా రామానుజుల. దించుకోర సీతని కదా మంచి మాట చెప్పుకుంటే. 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 రావణ ఇక్కడ దించుకో. ఆ తల్లిని నా రెక్కల యందు ఎత్తుకోటి తీసుకపోయి శ్రీరాములకు అప్ప చెప్పగలను. ఏయ్ పక్షి, ఎక్కడిన రాముడేవాడు, పక్షి ఎవడు? పక్షి రాజ వినర నిన్ను పట్టి చూస్తున్నాము. నీ కార్యమునకు పోయినందున నాకు ఇది నాకు సంబంధించిన స్వామి.